22వ పాట చిన్న పుస్తకాల్లో అందరికి వచ్చిన పాటే 2 లేదా 3 చరణాలు పాడుకునే వాక్యాన్ని ప్రవేశిద్దాం. సాగిల పాడి బ్రోకెదము సత్యముతో కృపా సమాధానములు కలుగును గాక. ఆమేన్. చేయవలసిన అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ పగటి వేళ ఉదయకాలపు శుభాన్ని తెలియపరుస్తూ మరొకసారి ఈ ఆరాధనలోకి ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు ఏదో రీతిలో పాటలో 3 వారాలు సమయం గడిచిపోయింది. 3 వారాలు అన్నవాటిలో జరిగిపోయింది. ఇంకొక వారం మాత్రమే మన ముందు ఎదురుగా ఉన్నది. దేవునికి సమీపముగా దగ్గర అవ్వాలి. అందుకనే ఈ దిన లేఖన భాగంలో కూడా మనం కనబడుతున్న మాట మత్తయి సువార్త 2వ అధ్యాయము చదవడమా. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించింది. చాలు. చదవబడిన లేఖన భాగంలో 3 విషయాలు, 3 కానుకలు, 3 బహుమతులు మనం కనబడుతూ ఉన్నది. 3 సమర్పణలు కనబడుతూ ఉన్నది. అనేక సందర్భాల్లో మనము సమర్పణ ఏ విధముగా ఉంటుందో తెలుసుకున్నా విన్నా. ఒక పేద విధవరాలు
తన దగ్గర ఎన్ని ఉన్నది డబ్బులు? 2 నయం 2 శవర్ల బంగారం. 2 కాసుల ధనమును ఆ తల్లి తీసుకొచ్చి ఆ కానుకల పెట్టెలో వేసి, యేసు ప్రభువును ఎవరెవరు ఎంత కానుక వేసుకున్నాడో అంత గమనిస్తూనే ఉన్నాడు. అక్కడుండి గమనించి చివరిలో తమ శిష్యులకు పిలిచి చెబుతూ ఉన్నాడు, ఎవరికి ఉన్న దానిని బట్టి వారు దేవుని సన్నిధానంలో సమర్పించుకున్నారు. ఈ తల్లి మాత్రము తనకు ఇక ఆ కానుక వేసిన తర్వాత తనకు ఏమీ లేకపోయినా ఇక అదే ఆమె దగ్గర ఉన్న ధనము, ఆ ధనముతో దేవుని సన్నిధానంలో సమర్పించి ఇంటికి వెళ్ళింది. మరలా ఎవరి దగ్గరైనా సహాయం పొందితే ధనం ఉంటుంది, ఆమె పని చేసుకుంటే సంపాదించుకుంటే ధనం ఉంటుంది. కానీ ఇక ఆమెకు ఆ ధనముతో ఆ ధనము అయిపోయింది. అంత గొప్ప సమర్పణ సమర్పించింది. ధనము తక్కువ అయిపోయినా, ధనము తక్కువగా ఉన్న సమర్పణలో మాత్రము సర్వస్వము, ఇక తన దగ్గర ఏమీ లేకుండా సర్వస్వాన్ని సమర్పించుకున్నది. అందుకని దేవుడు ఆమెను గురించిన గొప్ప సాక్ష్యము అంత స్పష్టంగా అంతమంది ముందు తెలియపరిచారు. దేవునికి ఇచ్చేటప్పుడు కూడా మన జీవితంలో కూడా సర్వస్వమునివ్వాలి. కానుక విషయంలో నేను చెప్పడం లేదు, కానుకలు వేయమని చెప్పడం లేదు. దేవునికి ఇచ్చేటప్పుడు కూడా మన సర్వస్వం ఇవ్వాలి. మన హృదయాన్ని, మన నడకనివ్వాలి, మన తలంపులనివ్వాలి, మన చూపులనివ్వాలి, మన మాటలను కూడా దేవునికి ఇచ్చేసేయాలి. సమర్పణ పూర్తిగా ఉండాలి. దేవుని ప్రార్థనకు వస్తాం, ఇటుకెళ్ళ కాళ్ళ మళ్ళీ సీడియాలు పెట్టుకుని దేవుని ప్రార్థనకు వస్తాం. ప్రార్థన అయిపోయి గడప దాటిన వెంటనే బూతులు మాట్లాడుతూ ఉంటాం, దేవుని సన్నిధికి వస్తూ ఉంటాం. ప్రార్థన అయిపోయిన వెంటనే బయటికి వెళ్ళి అన్యాయమైన మాటలు, మోసపూరితమైన మాటలు, అన్యాయముగా ధనమును సంపాదించడం, ఇలాంటి కార్యక్రమాలు మనం చేస్తూ ఉంటాం. అందుకనే దేవుని విషయంలో సమర్పించుకునేటప్పుడు మన జీవితమును పూర్తిగా సంపూర్ణముగా సమర్పించుకోవాలి. ఒకవేళ కోపం ఉంటే కోపాన్ని విడిచిపెట్టాలి, అహం ఉంటే గర్వం ఉంటే గర్వాన్ని విడిచిపెట్టాలి. దేవునికి సమర్పించుకునేటప్పుడు నీవు సమర్పించుకునేటప్పుడు నీలో ఏమీ లేకుండా సమర్పించుకుంటే నీ అర్పణను దేవుడు స్వీకరిస్తాడు, నీ అర్పణను దేవుడు అంగీకరిస్తాడు. బైబిల్ గ్రంథంలో 2 అన్నదమ్ములను కూడా మనం చూస్తే, ఒక అన్న ఒక తమ్ముడు, వారిరువురిలో దేవుడు ఒకే తల్లి కడుపున పుట్టారు వారిద్దరు, ఒకే తండ్రికి పుట్టారు వారిద్దరు. కానీ వారిద్దరు మనస్తత్వములు వేరు, వారు సమర్పించిన సమర్పణలు వేరు, వారు తెచ్చిన కానుకలు వేరు. కానీ దేవుడు ఒకరిది మాత్రమే స్వీకరించాడు, మరొకరిది స్వీకరించలేకపోయాడు. కారణము వారి సమర్పణలో ఉన్న వ్యత్యాసము మనకు కనబడుతూ ఉంటుంది. అయితే ఇదే మన యేసు ప్రభువారికి కూడా విలువైన బహుమానములు సమర్పించారని లేఖనములో మనకు కనబడుతూ ఉన్నది. విలువైన బహుమానములు సమర్పించారని ఏంటి? చదవబడిన లేఖన భాగంలో కీర్తనల గ్రంథం 72వ కీర్తనల గ్రంథము 72వ అధ్యాయము చదవండమ్మా. 10-11 వచ్చిన తర్షీషు రాజులు, ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు, శేబరాజులను కానుకలు తీసుకుని వచ్చెదరు. రాజులందరూ అతనికి నమస్కారం చేసేదరు, అన్య జనులందరూ అతనిని సేవించెదరు. ఇక్కడ 2 పేర్లు మనకు కనపడుతున్నది. ఒకటి షేబా, రెండోవారు. కొద్దిగా మాట్లాడటానికి పలకడానికి ఇబ్బందిగానే ఉంది. మన పేర్లు కూడా కొన్నిసార్లు రకరకాలుగా పలుకుతూ ఉంటాం.
యేసు పొందమని పేరు పెట్టుకుంటే మనల్ని పిలుస్తారు ఓరేసు పొందవారు. మా తాత పేరు అంటే మా నాన్న నాన్న పేరు, మా బాబు పేరు కూడా చూసుకోవాలి. మా నాయనమ్మ ఆడి పనికి పోయి వచ్చి పాపం ఏదో ఇప్పుడు ఆడి పని ఆడి వెళ్ళి పాడి కట్ట ఈ రోడ్ని మట్టి వెళ్తే అగిలితే ఏ దిక్కులే పోటీ అనుకునే వాళ్ళు. అలాగే ఇక్కడ రెండు ప్రాంతములకు చెందినటువంటి రాజుల గురించి లేదా రెండు తెగలకు సంబంధించిన రాజుల గురించి సొలొమోను పట్టాభిషేకము సమయంలో విలువైన బహుమతులు తీసుకొచ్చారు. వీరు సొలొమోనుకు పట్టాభిషేకం జరుగుతున్నటువంటి తరుణంలో రాయబడిన ఈ కీర్తన ఆ సమయంలో తీసుకొచ్చారు విలువైన బహుమతులు. రాజు లేదా ఉన్నతమైన వ్యక్తి వచ్చినప్పుడు, ఉన్నతమైన స్థితికి అధిగమిస్తూ ఉన్నప్పుడు ఇచ్చే బహుమతులు ఎలా ఉంటామంటే ఉన్నతముగానే విలువ కలిగినవిగా ఉంటాం. ఆ ఇచ్చిన బహుమానాలను జ్ఞాపకం చేసుకుంటారు, గుర్తు పెట్టుకుంటారు. కాబట్టి నువ్వు రాజుగా పట్టాభిషేకం పొందబోతున్నావయ్యా, నీకోసము బంగారమును, కిరీటములను లేదా ఇంకా అలంకరణకు సంబంధించిన వాటిని తీసుకొస్తున్నామని తీసుకొచ్చి సమర్పించారు. అయితే యేసు ప్రభువారు పుట్టినప్పుడు ఆయనకు కూడా సమర్పించడానికి జ్ఞానులు తమ తమ దగ్గర ఉన్న పరిస్థితిని బట్టి విలువైన వాటిని కొనుక్కొచ్చారు. ఒకటి మొట్టమొదట బంగారమును సమర్పించారు, రెండవది సాంబ్రాణిని సమర్పించారు, మూడవది బోళమును సమర్పించారు. అయితే యేసు ప్రభువారి గురించి ఈ విలువైన బహుమానములు నాకు అక్కర్లేదు, యేసు ప్రభువారి గురించి ప్రవచనము ఆయన పుట్టక ముందు కొన్ని వందల సంవత్సరాల క్రితమే వ్రాయబడి ఉన్న మాట యెషయా గ్రంథంలో మనకు స్పష్టంగా కనబడుతూ ఉంటుంది కదా. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట ఉంటుంది కదా, నువ్వు ఇచ్చే బహుమానం ఏదో నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణం చేయననియు నేను నా పేరుతో ప్రమాణం చేసి ఉన్నానని నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. దేవుడు తెలియపరుస్తూ ఉన్న మాట. యేసు ప్రభువారు సన్నిధానంలో యేసు ప్రభువారిని ఆరాధించేటువంటి స్థలాలలోకి అనేక మంది జనము తండోపతండాలుగా వచ్చి ఆయనను రాజుగా అంగీకరించి ఆయన సన్నిధానంలో ప్రతి మోకాలు వంచబడింది. ఆయన సన్నిధానంలో ప్రతి నాలుక యేసు ప్రభు నామమున పలికింది. ఆయన సన్నిధానంలో ప్రతి హస్తము చప్పట్లతో ఆయన స్తుతించింది. ఈ మాట వ్యర్థము కానేరదు. ప్రతి ఒక్కరు చేసేటువంటి పని, ఎందుకంటే లోక రక్షకుడు యేసు ప్రభువారు రాజులకు రాజుని తెలుసుకుని ప్రతి ఒక్క వ్యక్తి తమ జీవితాన్ని సమర్పించుకుంటారు. వారు ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి 800 కోట్ల ప్రజలు దగ్గర 300 కోట్ల పైచిలిక మంది యేసు ప్రభువారిని ఆరాధిస్తూ ఉన్నారు, యేసు ప్రభువారిని కొనియాడుతూ ఉన్నారు, యేసు ప్రభువారే మా సొంత రక్షకుడిని అంగీకరించి ఉన్నారు. ఒక్క ఆర్సిఎం రోమన్ కేథలిక్లోనే 120 కోట్ల మంది సభ్యత్వంతో యేసు ప్రభువారిని ఆరాధిస్తున్నారు. ఒక్క ఆర్సిఎం చర్చి సభ్యత్వమే 120 కోట్ల మంది. ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి ఆర్సిఎం చర్చిలో యేసు ప్రభుని పూజించేవారు 120 కోట్ల మంది. అంటే దరిదాపు మన భారతదేశం అంతా సభ్యత్వము ఆర్సిఎం దేవాలయం. మొన్నటి ఈ మధ్యనే రీసెంట్గా బెత్లెహేములో కూడా లూథరన్ దేవాలయాన్ని స్థాపించి ప్రారంభించిన యేసు ప్రభువారు జన్మించిన ప్రాంతానికి సమీపంలో లూథరన్ కూడా అనేక మంది సభ్యత్వం ఉన్నది. ప్రపంచం యావత్తు ఉన్నవి. ఇలా యేసు ప్రభువారిని కొలిచేవారు, ఆరాధించేవారు, మా రక్షకుడిని సగర్వంగా చెప్పుకునే వారి దగ్గర 300 కోట్ల పైచిలిక మంది ఉన్నారు. ఆ ప్రపంచాన్ని ఎలాగో వారు యేసు ప్రభువారే.
ఈ ప్రపంచానికి రారాజు యేసు ప్రభువాడే. ఎందుకంటే ఆయన నీ కొరకు నా కొరకు సిలువలో బలి అర్పించాడు. అవశ్యాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కనపడుతూ ఉంటుంది కదా, 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాల్లో, ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తను తాను రిక్తునిగా చేసుకున్నాడు, నీ కోసం నా కోసము. ఈ లోకంలోకి వచ్చి తనను తాను బలియాగమైపోయాడు. ఒకానొక సందర్భంలో యేసు ప్రభువారికి కూడా ఇష్టం లేదు చనిపోవడం, ఎందుకంటే ఆయన కూడా యవనస్తుడే. కానీ తండ్రి అంటున్నాడు కదా, లేదు చనిపోవలసిందే, ఇది నీ ఎడల జరగవలసిన కార్యం, అందుకనే నిన్ను భూమి మీదకి నేను పంపించాను. ఆయన ముఖమంతా చెమటలు కారినప్పుడు ఆ చెమటల నుండి రక్తపు బిందువులు వస్తూ ఉన్నాయి. యేసు ప్రభువారు కొండ మీద ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, ఒంటరితనంలో ఉన్నప్పుడు ఆ రక్తముతో కూడిన చెమట కూడా తన ముఖాన్ని ప్రక్కన ఉన్నటువంటి వారు శిష్యులు చూడలేకపోయారు. అయ్యా, నీ చిత్తమైతే నా ఎదుట నుండి గిన్నెను, ఈ మరణమనే గిన్నెను తీసివేయి. దేవుడు అంటున్నాడు, తండ్రి లేదు, నీవు వీరి కోసము, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుని కోసము నీవు బలియాగమైపోవాలి. అప్పుడే ఈ భూమి మీద ఉన్న పాపులందరికీ పాప విమోచన జరిగింది. అందుకే నేను ఒక గొర్రె పిల్లగా వధించబడాలి. ఈ లోకానికి రాజు కాబట్టి, ఈ లోకానికి రక్షకుడు కాబట్టి నీవు అందరి కోసం చనిపోవాలి, నిన్ను నీవు నిత్యునిగా చేసుకోవాలి. అయితే ఈ ఉదయకాల ఈ ప్రార్థనలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నీ కొరకు చనిపోయాడు, నా కొరకు చనిపోయాడు, మనందరి కొరకు చనిపోయిన ఆయనను నీ బహుమానము లేదా నీ సమర్పణ ఏ విధముగా ఉన్నది? అన్యులు సైతము తెలుసుకుని యేసు ప్రభువారి జీవిత చరిత్రను తెలుసుకుని యేసు ప్రభువారి గురించి వారు విన్న తర్వాత, వారు చదివిన తర్వాత, లేఖనంలో ఆధారం చేసుకున్న తర్వాత వారు తీసుకొచ్చిన బహుమానములు ఏమన్నదో ఒకసారి మనం జ్ఞాపకం చేస్తున్న మొట్టమొదట బంగారమును తీసుకొచ్చారు. బంగారము దేనికి సాదృశ్యంగా కనబడుతున్నది? రాజరికానికి, రాజుకు, రాజు పుత్రుడికి సాదృశ్యంగా కనబడుతూ ఉన్నది. అందుకని ప్రపంచంలో బంగారము విలువైన వస్తువుగా కనబడుతున్నది. ఆ విలువైన వస్తువుని కనుక ఎవరు పడితే వారు ఉపయోగించరు, ఎవరు పడితే వారు వాడరు. ఆ విలువైన వస్తువు రాజులు మాత్రమే వారు వాడతారు. మనమేదో కొద్ది గొప్ప దేని ఇది చేసుకునే చేను చూడు చీర కట్టి మళ్ళీ ఇది ఏది మెడలో వేసుకున్నాను. మనం ఒకసారి ఒక మీటింగ్కి పోతే ఒక ఆమెకి అవకాశం ఇచ్చింది, పాట పాడుతున్నాను. మణిపులు అంటే మనిషి అనుకోండి. ఇదే ఆమె మైకింగ్ వెళ్ళి నేను పాడాలా పాడదు. మైకింగ్ వెళ్ళి ఈ చేతితో బైక్ కొట్టుకోండి, ఈ చేతితో ప్రైజ్ లార్డ్ హల్లెలూయా ఏంటంటే 4 బంగారు బొమ్మరాలు పెట్టి నా సోకు చూడు నన్ను చూడని ప్రైజ్ లార్డ్ హల్లెలూయా హల్లెలూయా ఈ బొమ్మరాలు చూడు. బంగారము రాజరికానికి విలువైన వస్తువుకి సాదృశ్యంగా కనబడుతూ ఉన్నది కాబట్టి, విలువైన వ్యక్తి యేసు ప్రభువారు కాబట్టి, ఆ జ్ఞానము కలిగినటువంటి దేవునికి మనము సమర్పించాలని ఆ జ్ఞానంలో ఒక జ్ఞాని విలువైన బంగారం కూడా తీసుకొచ్చారు. ఆ విలువను బట్టి, యేసు ప్రభువారికి ఉన్న విలువను బట్టి విలువైన బహుమానము ఆయనకు సమర్పించడం జరిగింది. ప్రపంచాన్ని ఏలబోతూ ఉంటాడు.
ప్రపంచాన్ని ఏలేది ఈయనే. ఒకవేళ పశుశాలలో పుట్టాడేమో, పశువుల పాకలో పుట్టాడేమో, పసిబాలుడిగా ఉన్నాడేమో, పొద్దుగుడలో ఉన్నాడేమో, సత్రంలో ఉన్నాడేమో, కానీ ఈయనే రాజుని ఆ జ్ఞాని గుర్తెరిగి యేసు ప్రభువానికి బంగారం కూడా తీసుకొచ్చాడు. రెండవ బహుమానం కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే సాంబ్రాణిని తీసుకొచ్చాడు. సాంబ్రాణి దేనికి సాదృశ్యము? దోపములకు సాదృశ్యము. దేవునికి దోపము వేయటానికి సాంబ్రాణి. చిన్నప్పుడు మన పిల్లలు కాదు సాంబ్రాణి దేనికి లేదంటలేదు, కానీ దేనికి? ఎలాంటి జబ్బులు రాకుండా, క్రిమి సంహారంలో ఏవి కూడా పిల్లల దగ్గరికి రాకుండా, ఒకవేళ ఏదైనా బ్యాక్టీరియా ఉంటే అది పోతదని సాంబ్రాణిని మనము వేస్తూ ఉంటాం. అయితే ఈ సాంబ్రాణి నుండి వచ్చేటువంటి పొగ లేదా ఈ దోపము దేవుడు స్వీకరిస్తాడు. మనము సమర్పించే సమర్పణను దేవుడు అంగీకరిస్తాడు అని ప్రతి ఒక్కరూ దేవుని చెంత వెలిగిస్తాం. మనము సాంబ్రాణి గడ్డి వెలిగిస్తాం లేదమ్మా? ఒట్టుకు పట్టి పొద్దున్నే 6ంటికి లేచి అతడ వేయగా మనం వెళ్ళి పాల ప్యాకెట్ మన అది ముందు దేవునికి సమర్పించుకున్న తర్వాత, తన దుర్గము వేసుకున్న తర్వాత, తన దేవునికి తనకు మధ్య ఉన్న సంబంధాన్ని మెరుగుపరుచుకున్న తర్వాత అప్పుడు తన కార్యక్రమాల్లో తన పని పాటలను ప్రారంభించుకుంటారు. అందుకని సాంబ్రాణి దైవత్వానికి, దేవునిని పూజించడానికి, దేవునిని ఆరాధించడానికి గుర్తుగా ఒక జ్ఞాని ఏం చేశాడంటే సాంబ్రాణిని తీసుకొచ్చినప్ప నేను ఈయనను దేవుడు అని గుర్తించాను. నేనిచ్చే బహుమానము నా యేసు ప్రభువును స్వీకరించి ఈయన దైవత్వము కలిగిన వాడు, దేవుని కుమారుడు, దేవుడు కనుక నేను తీసుకొచ్చిన బహుమానం ఇదని సమర్పించాడు. మూడవ బహుమానము బోళము. బోళము దేనికి సాదృశ్యము? మా అట్లా మాట ఏమైనట్లేదు అంతేనా? ఎట్లా కదా? బోళము దేనికి సాదృశ్యం అంటే నిజామాటన పోయారు ఎప్పుడన్నమ్మా? నిజామాటన పోయారా? పోలా. చుట్టు కాడికి పోతాను వీళ్ళు. అక్కడ చేపను కొట్టుకుంటారు. వచ్చిన చేపను బాగా ఉప్పు పోసి ఊర పెట్టి ఎండ పెడతారు. ఎందుకు? చెడిపోకుండా ఉంటారు. మన ఇక్కడ శేపురుల కాలంలో పాడతారు, చచ్చిపోయే రోజు అయిన తీసి రోడ్డు అంటే అక్కడ ఎత్తుకునేవి చెడిపోతవి, కుళ్ళిపోతవి, ఎవరు తినరని. కానీ చనిపోయిన వాటిని సముద్రం వెంబడి లేదా మరొక చోట ఉప్పు వేసి ఊరబెట్టి జాగ్రత్తగా వాటిని మరలా అమ్ముతారు. ఎందుకంటే అవి ఎన్ని రోజులున్నా చెడిపోవు, తినడానికి బాగానే ఉండబడి. ఈ బోళము కూడా చనిపోయిన తర్వాత తిరిగి మరలా లేచే తత్వాన్ని చూపిస్తూ ఉన్నది. తన శరీరము చెడిపోదు, తన శరీరము పురుగులు పట్టదు అనేటువంటి విధానము తెలియపరుస్తూ ఉంటుంది. అందుకనే బోళమును విలువైన వారు చనిపోయిన తర్వాత వారి దేహాలకు పోస్తారు. పూస్తే ఎన్ని సంవత్సరాలైనా ఆ దేహము చనిపోయిన దేహం ఆ విధంగానే ఉంటుంది. నేను ఒకసారి చూసి 400 ఏళ్ళు క్రితం బాడీని నేను ఒకసారి చూశాను. 2009లో ఇదే వచ్చింది మన చేపురోలు గుంటూరు ఇటుకుంట దానికోసం మృతదేహం ఆయనకి నేను చూశాను కాబట్టి నేను చెప్తున్నా. అతనికి ఎప్పుడు మైనము లాంటి బోళం ఒకటి ఉన్నది, సంవత్సరానికి ఒకసారి పూస్తూ ఉంటారు. ఇక అది ఉండటం బట్టి శరీరం ఎన్నటికి కూడా చెడిపోదు. ఈ జ్ఞాని కూడా అతను గుర్తించాడు, ఈయన చనిపోయినా ఈయన శరీరము మహిమ శరీరము మార్చబడి తిరిగి లేస్తాడు 3వ దినమున. కాబట్టి ఇతను గుర్తించేది కాబట్టి
ఇతనికి మనం సమర్పించవలసింది పోలము. ఇతని శరీరానికి మరణము లేదు, ఇతని శరీరము చెడిపోదు, ఇతని శరీరము నుండి దుర్గంధమైన వాసన రాదు. అందుకని పోళమును సమర్పించాడు కూడవా జ్ఞాని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన పుట్టుకలోని ఆ బహుమతుల నుంచే ఆయన రాజని, లోకరక్షకుడని, దేవుడని, చనిపోయిన తిరిగి మరలా లేస్తాడని అప్పుడే ఆయన పుట్టుకలోనే గుర్తించారు. నీవు నేను మాత్రము రోజు వాక్యాన్ని వింటున్నాం. 38 సంవత్సరాల నుండి పడి ఉన్నా, కాళ్ళు చేతులతో లేవలేని వ్యక్తిని లేపాడన్నా నీవు నేను నమ్మలేకపోవచ్చు ఉన్నా. 12 సంవత్సరాల రక్తపు స్రావంతో ఉన్నటువంటి స్త్రీని బాగు చేసినట్టు నేను నమ్మలేకపోతూ ఉన్నాను. పుట్టక నుండి అంధకారంలో ఉన్నటువంటి కళ్ళు కనిపించిన వ్యక్తిని చూపు తీసుకొచ్చేయండి నమ్మలేకపోతూ ఉన్నాం. వారు యేసు ప్రభువు పుట్టినప్పుడు వచ్చిన సూచనలు ఆధారంగా ఆయన రక్షకుడని, రాజని, దేవుడని, చనిపోయినా ఆయన తిరిగి మరలా ఆయన శరీరంతో లేస్తాడని విశ్వసించారు జ్ఞానులు. అందుకనే విలువైన బహుమానములు తీసుకొచ్చారు. దేవుడు నీ దగ్గర నుండి, నా దగ్గర నుండి విలువైన బహుమానం లేదా విలువైన ఏది కూడా ఆశించడం లేదు. నీ దగ్గర ఆశిస్తున్నది నీ హృదయాన్ని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఆ హృదయంలో నుండి దేవుని మాటలను పలకాలి. ఆ హృదయంలో నుండి దుష్టత్వమును తీసివేసుకోవాలి. దేవుని వాక్యమును పలకాలి, దేవుని మాటలు పలకాలి. నీ హృదయంలో నుండి తగ్గించుకునే తత్వముతో మోకరించి ప్రార్థన చేసే విధానం, సమర్పణను దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకనే సమర్పణ సేవకులు కూడా కొంతమంది తల్లిదండ్రులు మా అబ్బాయిని సమర్పించుకున్నామంటే సేవ చేస్తాడండి అంటారు. మంచిదే, తల్లిదండ్రులు సమర్పించుకున్నారు. కానీ తగినటువంటి విధానములు బిడ్డలు పెంచుకోవాలి. యవన వయసులో కొద్దిగా దృఢముగానే చిరాకుగానే ఉంటారు. ఆ సమయంలోనే వారిని జాగ్రత్తగా పెంచుకొని వారిలో ఉన్నటువంటి ఆ దురుసుతనాన్ని తగ్గించి దేవునికి సమర్పించుకోవాలి. దేవుని సమర్పించమని ఎంట్రన్స్ రాసి ఇంటర్వ్యూలో కూర్చోబెట్టి అటన్నింటిలో ఫెయిల్ అయిపోయి తిరిగి వెళ్ళినటువంటి వారు ఎంతోమంది నాన్నవాడు విద్యార్థులను చూసి పాపం ఉండొచ్చు, చిరాకు ఉండొచ్చు. ప్రాముఖ్యంగా బైబిల్ గురించి, దేవుని గురించి నీకు అవగాహన లేకపోయినా పర్వాలేదు, కానీ మేము నేర్పిస్తామంటారు. కానీ మొట్టమొదటి ప్రవర్తనలో చాలా జాగ్రత్తగా చూస్తారు. ఆ ఇంటర్వ్యూ సేవకులు ఇంటర్వ్యూకి వెళ్తే అసలు భయం వేసిపోయింది. ఎర్ర గీయోళ్ళు ఉంటారు, నల్ల గీయోళ్ళు ఉంటారు, ఉలుగ గీయోళ్ళు ఉంటారు. అసలు ఆ గీయులు వారి విధానం ఏంటో చూస్తే అంత పెద్ద పెద్ద నాయకులు మనల్ని గమనిస్తూ ఉంటారు. మన మొహాన్ని నుంచి చెప్పేస్తారు వాడు, ఇతను పనికిరాడు, సేవ తీసుకెళ్ళిపోవాలి, ఇంక వారు పనికిరాడు, తీసుకెళ్ళిపోవాడు. నాకు బైబిల్ గురించి తెలియదండి అన్న వాళ్ళు ఒప్పుకుంటారు. కానీ ప్రవర్తన, మాట తీరు, నీ నటింపు, నీ వస్త్రధారణ, నీ నడక, నీ చూపులు అన్ని గమనిస్తారు. వారికి తెలిసిపోయింది. ఎందుకంటే వారి రోజు చేసేదే పని కాబట్టి. దేవుడు కూడా ఇవన్నీ భూమి మీద ఉన్న సేవకులే ఇన్ని గమనిస్తూ ఉంటే దేవుడు నీ సమర్పణను గమనించడా? దేవుడు నీ ప్రవర్తన గమనించడా? నీ మాట తీరుని గమనించడా? ఎన్నో గమనిస్తూ ఉంటాడు దేవుడు. అయితే ఈ లోకంలో ఉన్న వాటిని అన్నిటినీ త్యజించుకుని, విస్మరించుకుని, వదిలివేసుకుని దేవునికి నిన్ను నీవు సమర్పించుకో. అదే ఒక విలువైన బహుమానం. ఆ విలువైన బహుమానం నిన్ను విలువైన రాజ్యంలో చేర్చింది. దేవుడు నీ దగ్గర నుండి ధనమును కోరుకోవడం, బంగారమును కోరుకోవడం, ధనధాన్యం
భోగములను దేవుడు కోరుకోవడం లేదు, కానీ నీ సమర్పణ, నీ హృదయాన్ని దేవుడు కోరుకుంటాడు. అందుకని హృదయం అనే తలుపు దగ్గర యేసు ప్రభువు నీవు ఈ క్రిస్మస్ కన్నా తలుపు దిగు. ఈ క్రిస్మస్కైనా నీ హృదయాన్ని తెలుగు, దేవుడికి సమర్పించు. దేవుడు కోరుకునే అదే విలువైన బహుమానము. తల వంచండి, ఇచ్చిన ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ తండ్రి, మీ మహిమ గల నామానికి వందనాలు. ఈ దినమున సమర్పణ గురించి మీరు మాతో మాట్లాడారు. మీరు రాజని, పూజార్హుడని, పూజించడానికి అర్హుడని, చనిపోనని, ఒకవేళ చనిపోయిన మీ శరీరము చెదరిపోనని 3 గుర్తులుగా 3 విలువైన బహుమానములు జ్ఞానులు సమర్పించి ఉన్నారు. బంగారము, సాంప్రాణి కోళములు సమర్పించి ఉన్నారు. వారు అప్పుడే గుర్తించారు, మీరు రాజని, లోకరక్షకుడని. ఎన్నో ప్రసంగాలు వింటున్నాము, ఎన్నో సార్లు ప్రార్థనలో పాల్గొంటున్నాము, కానీ మేము మాత్రం గుర్తించలేకపోతున్నాం. మా నుండి విలువైన సమర్పణ మీరు కోరుకునేది కేవలం మా హృదయాన్ని మాత్రమే ప్రభువా. ఈ క్రిస్మస్ పైన మా హృదయాన్ని మీకు సమర్పించుకునే విధంగా మా మనస్సులో హృదయముల మార్చమని మా ప్రభువైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.